నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి అయితే గెలుపు మీద కాస్త భయం అయితే పట్టుకున్న పరిస్థితి కనపడతా ఉంది. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. 2019లో అనూహ్యమైన రీతిలో ఎవరో ఊహించినటువంటి స్థాయిలో 151 స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరవేసిన పరిస్థితి ఉంది. జనసేన పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ 4.5 సంవత్సరాల పరిపాలన అయితే ప్రజల్లో అయితే పలచనైందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిరుద్యోగం అయితే పెద్ద ఎత్తున పెరిగిందనేటువంటి ఒక అపవాది అయితే మూట కట్టుకున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలకే మెయిన్ ప్రయారిటీ ఇచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి ఏమాత్రం ప్రయారిటీ ఇవ్వలేదనేటువంటి ఒక భావన అయితే రాష్ట్ర ప్రజలకు వెళ్ళింది. వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా స్థానికంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకైతే ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశమే లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అలాంటి వాలంటరీ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన సొంత సైన్యం ద్వారానే జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి భావన అయితే ప్రజల్లోనూ అటు వైసీపీ సంబంధించినటువంటి నేతల్లోనూ ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికైతే కాలం చెల్లిపోతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే రాష్ట్ర ప్రజలు వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలను పెద్ద ఎత్తున దమ్ముంటే సింగిల్గా పోటీ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో 151 మంది తన పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో కనీసం 100 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయిందనేది ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని సంచలనమైన నిర్ణయానికి తెరదేపారు. దాదాపు 60కి పైగా సిట్టింగులను అయితే మార్చేటువంటి యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మొదటి లిస్ట్ ఏదైతే రిలీజ్ అయిందో మొదటి లిస్ట్లో దాదాపు 11 పేర్లను ఖరారు చేశారు. ఆ 11 పేర్లను 11 నియోజకవర్గాల సమన్వయకర్తలుగా మార్చారు. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మిగతా పక్క నియోజకవర్గాలకు సమన్వయకర్తలు మార్చిన పరిస్థితి ఉంది. అయితే ఇంట గెలిచి రచ్చగెలవాలనేటువంటి సామెతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్చిపోయినట్లున్నారు. సొంత నియోజకవర్గంలో వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు పక్క నియోజకవర్గంలో ఏ విధంగా గెలుస్తారు అనేటువంటిది అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ అధిష్టానం అయితే విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి 151 సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి దాదాపు 70కి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది పెద్ద ఎత్తున అయితే చర్చ సాగుతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రోజు రోజుకి ప్రజల్లో పలచనైపోతూ ఉంది. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అయితే పడిపోతూ ఉంది. అభ్యర్థులను మార్చడం వల్ల, ఇన్ఛార్జీలను మార్చడం వల్ల, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటమికి దగ్గరగా ఉంది అనేటువంటి ఇండికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇటు జనసేన టీడీపీ ఉమ్మడి దూకుడైతే మొదలైనటువంటి తరుణంలో టీడీపీ జనసేన కలిసికి ఆంధ్రప్రదేశ్లో అనేక నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేయాలనేటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. గతంలో 2014లో ఏదైతే రిపీట్ అయిందో టీడీపీ జనసేన బీజేపీ కలిసి అదే సీన్ 2024లో రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదటి విడతగా 11 నియోజకవర్గాల్లో సంబంధించి కొత్త సమన్వయకర్తలు నియమించారో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి డైలమాలో ఉన్నారని, ఎలాగైనా సరే గెలవాలనేటువంటి ఆతృతలో ఉన్నారనేటువంటి ఇండికేషన్ పబ్లిక్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి దిశగా వెళ్తుందనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పొచ్చు.